శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ చతుశ్చత్వారింశోధ్యాయ. మేన యొక్క మంకుపట్టు. బ్రహ్మోవాచ సంజ్ఞాం లబ్ధ్వా తతస్సాచ మేనాసై ప్రియాసతి విలలాపాతి సంక్షబ్ద తిరస్కార వధాకరోత్ తత్ర తావత్స్య పుత్రాంశ్చ నినంద ఖలితాముహుః ప్రథమం సా తతః పుత్రీం కథయామాస దుర్వచః. బ్రహ్మ ఇట్లు పలికెను. తరువాత హిమవంతుని ప్రియురాలు సాత్వియగు మేన సంజ్ఞను పొంది మిక్కిలి సంక్షోభమును పొందినదై రోధించి ఆ వివాహమును తిరస్కరించెను. ఆమె మిక్కిలి దుఃఖమును పొందినదై ముందుగా తన కుమారులను అనేక పర్యాయములు నిందించి తరువాత తన కుమార్తెతో పరుష వచనములను పలికెను. మేనవు వాచ మునే పురా త్వయా ప్రోక్తం పరిష్యతి శివాశివం పశ్చాత్మవతః కృత్యం పూజార్థం వినివేశితం తతో దృష్టం ఫలం సత్యం విపరీత మనార్థకం మునే ధమాహం దుర్బుద్ధే సర్వదా వంచితా త్వయా పునస్తయా తపస్తప్తం దుష్కరం మునిభిశ్చయత్ తస్య లబ్ధం ఫలం హేత పశ్యతాం దుఃఖదాయకం కిం కరోమి క్వ గచ్చామి కోమే దుఃఖం వ్యపోహతాం కులాదికం వినష్టం మే విహతం జీవితం మమ. మేన ఇట్లు పలికెను. ఓ ముని, శివాదేవి శివుని వరించగలదు అని పూర్వము నీవు చెప్పితివి. తరువాత హిమవంతునకు కర్తవ్యమును బోధించి ఆయనను పూజ కొరకు కూర్చుండబెట్టితివి. దాని వలన విపరీతము అనర్థకము ఒక ఫలము లభించినది. ఇది వాస్తవము. ఓ ముని దుష్టబుద్ధి, అభాగ్యురాలనగు నేను నీచే అన్ని విధములుగా మోసగింపబడితిని. తరువాత ఆమె మునులకు కూడా చేయశక్యము కాని తపస్సు చేసినది. దానికి ఈ దుఃఖమును కలిగించు ఫలము లభించినది. చూడుము, నేనేం చేయుదును? ఎచటకు వెళ్ళెదను? నా దుఃఖమును ఎవరు పోగొట్టెదరు? నా కులము జీవితము సర్వము నాశము పొందినవి. క్వగత విషయే దివ్యాశ్మశ్రుని త్రోటయామ్యహం తపస్వినీ చ యా పత్ని సా ధూర్తా స్వయమాగత కేశాం చైవాపరాధేన సర్వం నష్టం మమాధునా ఇత్యుక్త్వా వీక్ష చ సుతా మువాచ వచనం కటు కిం కృతం తే సుతే దుష్టే కర్మ దుఃఖకరం మమ హేమదత్వా త్వయానీతః కాచో వై దుష్టయా స్వయం హిత్వా తు చందనం భూయే లేపితః కర్దమస్త్వయా హంసముడ్డీయ కాకో వై గృహీతో హస్తపంజరే. ఆ దివ్యర్షులు ఎక్కడికి వెళ్ళిరి? నేను వారి గడ్డములను ఓడబెరికెదను. తపస్సు చేసుకునే ఆ వశిష్ఠ పత్ని దుష్టురాలు కనుకనే స్వయముగా వచ్చి వివాహమును నిశ్చయించినది. కొందరి అపరాధము చేత నేను ఈనాడు సర్వమును పోగొట్టుకొంటిని. ఇట్లు పలికి ఆమె కుమార్తెను చూచి పరుషవాక్యములను పలికెను. ఓ అమ్మాయి దుష్టురాల, నీవు నాకు దుఃఖమును కలిగించు పనిని ఏల చేసితివి. నీ స్వయముగా బంగారమును ఇచ్చి ఇత్తడిని తెచ్చితివి. నీవు చందనమును పారద్రోసి బురదను పూసుకొంటివి. హంసను విడిచిపెట్టి చేతి ఎందలి పంజరములో కాకిని భద్రము చేసితివి. హిత్వా బ్రహ్మ జలం దూరే పీతం కూపోద్గం త్వయా సూర్యం హిత్వాతు ఖద్యోతో గృహీతో యత్నతస్త్వయా తండులాంశ తథా హిత్వా కృతం వై తుషభక్షణం ప్రక్షిప్యాజ్యం తథా తైలం కారండం భుక్తమాదరాత్ సింహసేవాం తథా ముక్త్వా శృగాల సేవితస్త్వయా బ్రహ్మ విద్యాం తథా ముక్త్వా కుగాధా చ శ్రుతాత్వయా గృహే యజ్ఞ విభూతిం హి దూరీకృత్య సుమంగళాం గృహీతం చ చితాభస్మ త్వయా పుత్రి హ్యమంగళం. గంగాజలమును పారబోసి నీవు నూతి నీటిని త్రాగితివి. నీవు సూర్యుని విడిచి ప్రయత్నపూర్వకముగా మినుగురు పురుగును పట్టుకున్నావు. నీవు బియ్యమును విడిచి ఊకను భక్షించితివి. నేతిని పారబోసి ఆముదమును భుజించితివి. సింహసేవను వీడి నీవు నక్కను సేవించితివి. నీవు బ్రహ్మ విద్యను విడిచిపెట్టి చెడుగాదను వింటివి. ఇంటిలోని పరమ మంగళకరమగు యజ్ఞ విభూతిని దూరము చేసి ఓ అమ్మాయి నీవు అమంగళకరమగు చితాభస్మను స్వీకరించితివి. సర్వాన్ దేవవరం త్యక్త్వా విష్ణువాదీన్ పరమేశ్వరాన్ కృతం త్వయా కుబుద్ధ్వా వై శివార్థం తపయీదృశం ధిక్త్వాం చ తవ బుద్ధిం చ ధిగ్రూపం చరితం తవ ధిక్ ఉపదేశకర్తారం ధిక్ సఖ్యావపి తే తథా ఆవాం చ ధిక్తథా పుత్రితే జన్మ ప్రవర్తకౌ ధిక్తే నారద బుద్ధిం చ సప్తర్షీం చ సుబుద్ధిదాన్ ధిక్కులం ధిక్క్రియా దాక్ష్యం సర్వం దిగ్యత్కృతం త్వయా గృహం తు దుఃఖితం హేతన్ మరణం తు మమైవహి. పరమప్రభువులకు విష్ణువు మొదలగు దేవోత్తములను విడిచిపెట్టి దుర్బుద్ధివగు నీవు ఇట్టి తపస్సును శివుని కొరకు చేసితివి. నీ బుద్ధికి రూపమునకు నీ ప్రవృత్తికి నీకు ఉపదేశము చేసిన వానికి నీ ఇద్దరు సకురాన్లకు నిందయగుగాక.
ఓ అమ్మాయి, నీకు జన్మనిచ్చిన మేమిద్దరము నిందార్హులము. ఓ నారద, నీ బుద్ధికి మంచి బుద్ధిని కలిగించు సప్తర్షులకి కులమునకు కర్మలను చేసే సామర్థ్యమునకు నిందయగుగాక. నీవు సర్వమును నిందార్హము చేసితివి. ఈ ఇంటిని నీవు నాశనము చేసితివి. నాకు మరణమే గతి. పర్వతానామయం రాజా నాయాతు నికటే మమ. సప్తర్షయ స్వయం నైవ దర్శయంతు ముఖం మమ. సాధితం కించ సర్వైస్తు మిలిత్వా ఘాతితం కులం. వంధ్యాహం న కథం జాత గర్భో న గలితః కథం. అధోన వా మృతాచాహం పుత్రికా న మృతా కథం. రక్షసాజ్య కథం నోవా భక్షితా గగనే పునః. ఛేదయామి శిరస్తేద్యం కిం కరోమి కలేవరైః. త్యక్వా త్వాం చకుతో యాయాం హాహా మే జీవితం హతం. ఈ పర్వతరాజు నా దరిదాపులకు రాకుండుగాక. సప్తర్షులు వారి ముఖము నాకు చూపకుందురుగాక. అందరూ కలిసి ఏమి సాధించిరి? నా కులము నాశనమైనది. నేను గొడ్రాలుగా ఏల పుట్టలేదో, నా గర్భము ఏల భగ్నము కాలేదో, నేను ఏల మరణించలేదో, లేక నా పుత్రిక ఏల మరణించలేదో, రాక్షసుడు ఈనాడు నా కుమార్తెను గగనవీధికి తీసుకుని వెళ్ళి ఏల భక్షించడో, నీ శిరస్సును నేను ఈనాడు నరికివేసెదను. ఈ దేహములతో పని ఏమి గలదు? నిన్ను విడిచి నేను ఎచ్చటికి పోగలను? అయ్యో, నా జీవితము నాశనమైనది. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా పతితా సాచమేన భూమౌ విమార్చిత. వ్యాకుల శోక రోషాద్యేర్న గతా భర్తృ సన్నిధౌ. హాహాకారో మహానాసీత్ తస్మిన్ కాలే మునీశ్వర. సర్వే సమాగతాస్తత్ర క్రమాత్తాత్ సన్నిధౌ సురాః. పురా దేవ మునేచాః మాగతస్తు స్వయం తదా. మాం దృష్ట్వా త్వం వచస్తాం వై ప్రావోచ ఋషి సత్తమ. బ్రహ్మ ఇట్లు పలికెను. మిక్కిలి దుఃఖితురాలగు ఆ మేన ఇట్లు పలికి మూర్ఛిల్లి భూమిపై పడెను. శోకము రోషము మొదలగు కారణములచే ఆమె తన భర్త వద్దకు వెళ్ళలేదు. ఓ మహర్షి, ఆ సమయంలో పెద్ద హాహాకారమును చేసిరి. క్రమముగా దేవతలందరూ ఆమె ఉన్న చోటికి విచ్చేసిరి. ఓ దేవర్షి, నేను కూడా అప్పుడు అతడుకు స్వయముగా విచ్చేసి తిని. నన్ను చూసి నీవు ఈ మాటలను ఆమెతో పలికితివి. నారదౌ వాచ యథార్థం సుందరం రూపం నాజ్ఞాతం తే శివస్య వై. లీలయేతం ధృతం రూపం న యథార్థం శివేన చ. తస్మాత్ క్రోధం పరిత్యజ్య స్వస్థా భవ పతివ్రతే. కార్యం కురు హఠం త్వక్త్వా శివం దేహి శివాయ చ. నారదుడిట్లు పలికెను. శివుని యథార్థముకు సుందర రూపము నీకు తెలియనిది కాదు. ఆయన ఈ రూపమును లీలచే ధరించినాడు. ఇది వాస్తవ రూపము కాదు. ఓ పతివ్రత, కావున నీవు కోపమును విడిచి స్వస్థురాలవు కమ్ము. మొండి పట్టుదలను వీడి కార్యమును నడిపించుము. పార్వతిని శివునికి ఇమ్ము. బ్రహ్మవాచ తదాకన్య వచస్తేస మేనాత్వా వాక్యం బ్రవీత్. ఉత్తిష్టేత్ గచ్చదూరం దుష్టాధమవరో భవాన్. ఇత్యుక్తే తు తయా దేవ ఇంద్రాజ్యా సకలాః క్రమాత్. సమాగత్య చ దిక్పాల వచనం చేదమబ్రువన్. బ్రహ్మ ఇట్లు పలికెను. నీ ఆ మాటను విని ఆ మేన నీతో లెమ్ము, ఇచ్చటి నుండి దూరముగా పొమ్ము. నీవు దుష్టుడవు, అధమాధముడవు అని పలికెను. ఆమె ఇట్లు పలుకగా ఇంద్రాది సకల దేవతలు దిక్పాలకులు వరుసగా వచ్చి ఇట్లు పలికిరి. దేవా ఊచుహు హే మేనే పితృకన్యే హి శృణ్యస్మద్వచనం ముదా. అయం వై పరమసాక్షాత్ శివః పరమసుఖావహః. కృపయా చ భవత్పుత్ర్యా స్తపో దృష్ట్వాతి దుస్సహం. దర్శనం దత్తవాన్ శంభుర్వరం సద్భక్తవత్సలః. దేవతలు ఇట్లు పలికిరి. ఓ మేనా, నీవు పితరుల కుమార్తెవు. మా మాటను ప్రీతితో వినుము. ఈయన సాక్షాత్తుగా పరమానందమునసుకు పరమశివుడు. నీ కుమార్తె మిక్కిలి దుస్సహమగు తపస్సును చేయగా మంచి భక్తుల యందు ప్రేమగల శంభుడు దయతో దర్శనమును వరమును ఇచ్చి ఉన్నాడు. బ్రహ్మోవాచ అధోవాచ సురాన్మేనా విలప్యాతి ముహుర్ముహు. నా దేయాతు మయా కన్యా గిరిసాయోగ్ర రూపిణి. కిమర్థం తు భవంతశ్చ సర్వే దేవాః ప్రపంచితాః. రూపమస్యాః పరం నామ వ్యర్థీకృత్తు సముద్యతాః. ఇత్యుక్తే చ తయా తత్ర ఋషయః సప్త ఏవ హి. ఊచుస్తే వచ ఆగత్య వశిష్ఠాద్యా మునీశ్వర. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మేన చాలాసేపు దుఃఖించి భయంకరాకారుడకు కైలాసపతికి నేను కన్యను ఇయ్యను అని పలికెను. ఓ దేవతలారా, మీరందరూ యోజన చేసి ఈ పార్వతి యొక్క పరమ సౌందర్యమును వ్యర్థము చేయుటకు ఏల పూనుకొంటిరి. ఓ మహర్షి, ఆమె ఇట్లు పలుకగా వశిష్ఠుడు మొదలగు సప్తర్షులు ముందుకు వచ్చి ఇట్లు పలికిరి. సప్తర్షయ ఊచుహు కార్యం సాధయితుం ప్రాప్తాః పితృకన్యే గిరిప్రియే. విరుద్ధం చాత్ర ఉక్తార్థే కథం మన్యామహే వయం. సప్తర్షులు ఇట్లు పలికిరి. హిమవత్పత్ని, నీవు పితృదేవతల కుమార్తెవు. నీ కార్యమును సాధించుటకై మేము వచ్చితిమి. మేము చెప్పిన వచనములలో విరోధము మాకు తోచుటలేదు. అయం వై పరమోలాభో దర్శనం శంకరస్యేత్. దానపాత్రం సతే భూత్వా గతస్తవచ మందిరం.
శంకరుని దర్శనము సర్వోత్కృష్టమైన లాభము. ఆయన నీ దానమును స్వీకరించుటకై నీ గృహమునకు వచ్చి ఉన్నాడు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా తై స్తతోమేన మునివాక్యం మృషాకరోత్ ప్రత్యువాచ చ రుష్ట తాన్ ఋషీన్ జ్ఞాన దుర్బల. బ్రహ్మ ఇట్లు పలికెను. వారిట్లు పలుకగా జ్ఞాన విహీనురాలకు మేన మునుల వాక్యమును వమ్ము చేసి కోపముతో ఆ ఋషులకు ఇట్లు బదులిడను. మేనోవాచ శస్త్రాదైర్ఘాతయిష్యేహం నా దాస్యే వంకరాయతాం శంకరాయతాం దూరం గచ్చత సర్వేహి నా గంతవ్యం మదంతికే. మేన ఇట్లు పలికెను. నేనామెను కత్తితో నరికివేయుటకైనా సిద్ధమే గాని ఆమెను శంకరునకు ఇయ్యను. మీరందరూ దూరముగా పొండు, నా సమీపమునకు రావద్దు. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా విరరామాసు సా విలస్యాతి విహ్వల హాహాకారో మహానాసీ తత్ర తద్వృత్తతో మునే తతో హిమాలయస్తత్ర జగామాతి సమాకులః తాం చ బోధయితుం ప్రీత్య ప్రాహతత్వం చ దర్శయన్. బ్రహ్మ ఇట్లు పలికెను. మిక్కిలి దుఃఖితురాలుగా ఆమె ఏడుస్తూ ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ ముని, ఆమె ప్రవర్తనను చూచి అతడ ఉన్నవారందరూ హాహాకారమును బిగ్గరగా చేసిరి. అప్పుడు అతడుకు కంగారు పడుతూ హిమవంతుడు వచ్చెను. అప్పుడు అతడు ఆమెకు సత్యమును ప్రేమతో బోధించి సర్ది చెప్పుటకు యత్నించెను. హిమాలయ వాచ శృణుమేనో వచోమేజ్య వికలాసి కథం ప్రియే కేకే సమాగతా గేహం కథం చైతాన్ వినిందసి శంకరం త్వం చ జానాపి రూపం దృష్ట్వాసి విహ్వల వికటం తస్య శంభోస్తు నానారూపాభిధస్య హి స శంకరో మయా జ్ఞతః సర్వేషాం ప్రతిపాలకః పూజ్యానాం పూజ్య ఏవసౌ కర్తాన్ గ్రహ నిగ్రహాన్ హఠం న కురు ముంచత్వం దుఃఖం ప్రాణప్రియే అనఘే ఉత్తిష్టారం తథా కార్యం కర్తుమర్హసి సువ్రతే. హిమవంతుడు ఇట్లు పలికెను. ఓ మేనా ప్రియురాల, ఇప్పుడు నా మాటను వినుము. నీవు దుఃఖించుచుంటివేళ ఎవరెవరు ఇంటికి వచ్చిరి వారిని నీవెట్లు నిందించుచుంటివి. శంకరుడు నీకు తెలిసిన వాడే. అనేక నామములను రూపములను ధరించు ఆ శంభుని భయంకర రూపమును చూచి నీవు కంగారు పడితివి. ఆ శంకరుని నేను ఎరుంగుదును. అందరినీ రక్షించువాడు ఆయనయే. ఆయన పూజ్యులలోకెల్లా పూజ్యుడు. గ్రహ నిగ్రహములను అనుగ్రహ నిగ్రహములను చేయువాడు ఆయనయే. ఓ ప్రాణప్రియురాల, మొండి పట్లు పట్టకము, దుఃఖమును వీడుము. ఓ పూజ్యురాల, వెంటనే లెమ్ము. గొప్ప వ్రతము గలదానా, నీ కర్తవ్య కర్మను నీవు చేయదగుదువు. యద్వై ద్వార గతశంభు పురా వికట రూపధృక్ నానాలీలాం చ కృతవాన్ చేతయామి చ తామిమాం తన్మాహాత్యం పరం దృష్ట్వా కన్యాం దాతుం త్వయామయా అంగీకృతం తదాదేవి తత్ప్రమాణం కురుప్రియే. ఇంతకు ముందు శంభుడు వికృత రూపమును ధరించి ద్వారము వద్దకు వచ్చి అనేక లీలలను చేసినాడు. ఆ లీలలను నీకు ఇప్పుడు నేను గుర్తు చేయుచున్నాను. ఓ దేవి, మనము అప్పుడు ఆయన యొక్క మహిమను చూచి ఇద్దరము కన్యను ఇచ్చుటకు అంగీకరించి ఉంటిమి. ఓ ప్రియురాల, ఆ అంగీకారమును ప్రమాణముగా చేసుకొనుము. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా సో అద్రినాథో హి విరరామ తతో మునే తదా కన్య శివామాత మేనోవాచ హిమాలయం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ ముని, ఇట్లు పలికి ఆ పర్వతేశ్వరుడు విరమించెను. పార్వతి తల్లియగు మేన ఆ మాటను విని హిమవంతునితో నిట్లనెను. మేనోవాచ మద్వచ శ్రూయతాం నాథ తథా కర్తుం త్వమర్హసి గృహీత్వా తనుజాం చైనాం బద్ధ్వా కంఠేతు పార్వతీం అధ పాతయ నిశ్శంకం దాస్యేతాం హరాయహి తథైనా మధవానాథ గత్వా వై సాగరే సుతాం నిమజ్జయ దయాం త్యక్త్వా తతాద్రీసో సుఖీ భవ యది దాస్యసి పుత్రీం త్వం రుద్రాయ వికటాత్మనే తర్హి త్యక్ష్యామ్యహం స్వామిన్ నిశ్చయేన కలేబరం. మేన ఇట్లు పలికెను. ఓ నాథ, నా మాటను విని నేను చెప్పినట్లు చేయము. ఈ నీ కుమార్తెకు పార్వతిని తీసుకువెళ్ళి కంఠమునందు బంధించి శంకలేని వాడవై క్రిందకు త్రోసివేయము. నేను ఆమెను శివునికి ఇయ్యను. లేదా ఓ నాథ, ఆమెను సముద్రములో ముంచివేయము. ఓ పర్వతరాజా, అప్పుడు నీకు సుఖము కలుగును. ఓ స్వామి, నీవు నీ పుత్రికను వికట రూపుడగు రుద్రునికిచ్చినచో నేను నిశ్చయముగా దేహత్యాగము చేసేదను. బ్రహ్మవాచ ఇత్యుక్త్వే చ తదా తత్ర వచనే మేనయా హఠాత్ ఉవాచ వచనం రమ్యం పార్వతీ స్వయమాగత. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడచ్చట మేన మొండి పట్టుదలతో ఇట్లు పలుకగా పార్వతీ స్వయముగా వచ్చి రమ్యముగా ఇట్లు పలికెను. పార్వతీవాచ మాతస్థే విపరీతా హి బుద్ధిర్జాతా సుభావః ధర్మావలంబనాత్వం హి కథం ధర్మం జహాసి వై అయం రుద్రః పరస్సాక్షాత్ సర్వప్రభవ ఈశ్వరః శంభు స్వరూప సుఖద సర్వ శృతిషు అగ్నితః. పార్వతి ఇట్లు పలికెను. తల్లి, నీకు అశుభములను కలిగించే విపరీత బుద్ధి పుట్టినది. ధర్మమును అవలంబించిన నీవు ఇప్పుడు ధర్మము నేల విడుచుచున్నావు. ఈ రుద్రుడే పరమాత్మయనియు సర్వకారణుడగు ఈశ్వరుడే అనియు సుఖమునిచ్చువాడనియు అందమైన రూపము గలవాడనియు వేదములన్నీయు వర్ణించుచున్నవి.
మహేశ శంకరశ్చాయం సర్వదేవ ప్రభుస్వరాట్ నానారూపాభిదో మాతర్హరి బ్రహ్మాది సేవితః అధిష్టానం చ సర్వేషాం కర్తా హర్తా చ స ప్రభుః నిర్వికారీ త్రిదేవేశో హ్యవినాశీ సనాతనః యథార్థే దేవతాః సర్వ ఆయాతా కిం కరీకృతాః ద్వారితే సోత్సవాశ్చాద్య కిమతోన్యత్పరం సుఖం ఉత్తిష్టాతః ప్రయత్నేన జీవితం సఫలం కురు దేహి మాం త్వం శివాయాసై స్వాశ్రమం కురు సార్థకం. అమ్మా, ఈ శంకరుడు మహేశ్వరుడు, సర్వదేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించువాడు, విష్ణు బ్రహ్మాదులచే సేవింపబడువాడు, సర్వప్రాణులకు అధిష్టానము, జగత్తును సృష్టించి సంహరించు ప్రభువు, వికారములు లేనివాడు, బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులకు ప్రభువు, వినాశము లేనివాడు, సనాతనుడు. ఆయన కొరకై దేవతలందరూ విచ్చేసి కింకరుల వలె ఈనాడు నీ ద్వారము వద్ద ఉత్సవమును చేయుచున్నారు. ఇంతకంటే గొప్ప సుఖమేమి గలదు? కావున నీవు జాగ్రత్తగా లెమ్ము, నీ జీవితమును సార్థకము చేసుకొనుము. నన్ను ఈ శివునికి ఇచ్చి నీ గృహస్థాశ్రమమును సఫలము చేసుకొనుము. దేహి మాం పరమేశాయ శంకరాయ జనన్యహో స్వీకురు త్వమిమం మాతర్ వినయం మే బ్రవీమితే చేన్న దాస్యసి తసైమాంన గృణేన్యమహం పరం భాగం లభేత్ కథం సైంహం శృంగాలః పరవంచకః మనసా వచసా మాతః కర్మణా చ హరస్వయం మయా వృతో వృతశ్చైవ యదిచ్ఛసి తథా కురు. అమ్మ, నన్ను పరమేశ్వరుడు శంకరునికి ఇమ్ము. తల్లి, నేను వినయముతో చెప్పు ఈ మాటను నీవు అంగీకరించుము. నీవు నన్ను శివునకు ఇయ్యకపోయినచో నేను మరి ఒక వరుని వివాహం ఆడను. ఇతరులను వంచించి జీవించు నక్క సింహమునకు ఉద్దేశించిన భాగమును ఎట్లు పొందగలుగును? తల్లి, నేను మనోవాక్కాయ కర్మలచే శివుని వరించి తిని, ఇది నిశ్చితము. నీకు నచ్చిన తీరున నీవాచరింపుము. బ్రహ్మవాచ ఇత్యాకన్య శివావాక్యం మేనా శైలేశ్వర ప్రియ సువిలప్య మహాక్రుద్ధ గృహీత్వా తత్కలేబరం ముష్టిభిః కూర్పరైశ్చైవ దంతాన్ దర్శయతి చ సా తాడయామాస తాం పుత్రాం విహ్వలా తిరుషాన్విత ఏ తత్ర ఋషయస్తాత త్వదజ్జాశ్చాపరా మునే తద్దస్తాతాం పరిచ్ఛిద్య నిన్యుర్దూరతరం తతః తాన్ వై తథావిధాన్ దృష్ట్వా భర్త్సయిత్వా పునః పునః ఉవాచ శ్రావయంతి సా దుర్వచో నిఖిలాన్ పునః. బ్రహ్మ ఇట్లు పలికెను. హిమవత్ పత్నియగు మేన పార్వతి యొక్క ఆ మాటను విని మిక్కిలి కోపించి బిగ్గరగా ఏడ్చి ఆమె శరీరమును పట్టుకొనెను. పళ్ళను పటపటా కొరుకుచు మిక్కిలి దుఃఖముతో మహాక్రోధముతో తన కుమార్తెగు పార్వతిని పిడికిళ్లతో మరియు మోచేతులతో కొట్టెను. ఓ ముని కుమార, అక్కడ ఉన్న ఋషులు, నీవు మరియు ఇతరులు ఆ పార్వతిని ఆమె చేతి నుండి విడిపించి అచ్చటి నుండి దూరముగా తీసుకొని పోయిరి. అప్పుడు ఆమె వారిని అనేక విధములుగా కోపించి వారికి మరలా నిందావచనమును వినిపించుచున్నదే ఇట్లు పలికెను. మేనోవాచ కిం మేనాహి కరిష్యేహం దుష్టాగ్రహవతీం శివాం దాస్యామ్యసై గరం తీవ్రం కూపేక్షేప్స్యామి వా ధ్రువం చేత్స్యామి కాళీ మదవా శస్త్రాస్తై త్రద్భూరి ఖండసః నిమజ్జయిష్యే సింధౌ వా స్వసుతాం పార్వతీం ఖలు అథవా స్వశరీరం హి త్యక్ష్వామ్యా స్వర్ణధా ధ్రువం న దాస్యే సంభవే కన్యాం దుర్గాం వికటరూపిణే వరోయం కిదృశో భీమోనయా లబ్ధస్య దుష్టయా కారితశ్చోపహాసో మే గిరేశ్చాపి కులస్య హి. మేన ఇట్లు పలికెను. నేను మేనను. దుష్టమగు పట్టుదలగా ఈ పార్వతిని ఏమి చేయుదునో చెప్పనా? ఈమెకు తీవ్రమగు విషమునిచ్చేదనో లేదా నూతిలో తోసివేసేదనో సందేహము లేదు. లేదా ఈ కాలిని శస్త్రములతో ముక్కలు ముక్కలు నరికివేసేదనో లేదా నా కుమార్తెగు పార్వతిని సముద్రంలో ముంచివేసేదనో లేదా నేనే రేపటి లోపల నిశ్చితముగా దేహత్యాగము చేసేదను. నా కుమార్తెగు దుర్గను వికృతాకారుడగు శంభునకియను. ఈ దుష్టురాలు భయంకరాకారుడగు ఎటువంటి వరుని సంపాదించినది. ఈమె నన్ను, హిమవంతుని మరియు మా కులమును అపహాస్యము పాలు చేసినది. నా మాత, నా పిత, భ్రాత, నా బంధుర్గోత్రజోపి నో సురూపం నా చాతుర్యం నా గృహం వాస్యకించన నా వస్త్రం నాప్యలంకారా సహాయా కేపి తస్య వాహనం నా శుభం హ్యాస్య నా వయో న ధనం తథా నా పావిత్ర్యం నా విద్యా చ కీదృశః కాయ ఆర్తిదః కిం విలోక్య మయా పుత్రి దేయాసై స్యాత్ సుమంగళ. ఈతనికి తల్లి లేదు, తండ్రి లేడు, సోదరుడు లేడు, బంధువు లేడు, స్వగోత్రికుడైనను లేడు, అందమగు రూపము లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు.
వస్త్రము లేదు, భూషణములు లేవు, పరిచారకులు ఎవ్వరూ లేరు. ఈయనకు వాహనము లేదు, శుభకర్మలు లేవు, వయస్సు లేదు, ధనము లేదు, పవిత్రత లేదు, విద్య లేదు. దుఃఖమును కలిగించే ఆయన దేహము ఎట్లున్నదియో సుమంగళమయగు నా కుమార్తెను ఏమి చూసి ఈయనకు ఈయదగును. బ్రహ్మవాచ ఇత్యాది సువిలప్యాద బహుశో మేనకా తదా రురోధోచ్చైర్మనే సాహి దుఃఖ శోక పరిప్లుత అదాహం ధృతమాగత్య కథయం మేనకాం చతాం శివతత్వం చ పరమం కుజ్ఞాన హరముత్తమం శ్రోతవ్యం ప్రీతితో మేనే మదీయం వచనం శుభం యస్య శ్రవణతః ప్రీత్య కుబుద్ధిస్తే వినశ్యతి శంకరో జగతకర్త భర్త హర్త తథైవ చ సత్వం జానాపి తద్రూపం కథం దుఃఖం సమీహసే. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మేనక ఈ తీరున పరిపరి విధముల దుఃఖించి బిగ్గరగా రోధించెను. ఓ ముని, ఆమె మనస్సు దుఃఖముతో నిండి ఉండెను. అప్పుడు నేను వెంటనే అతడుకు వచ్చి దుష్టజ్ఞానమును హరించివేయు ఉత్తమమైన పరమ శివతత్వమును ఆ మేనకకు బోధించితిని. ఓ మేనా, నా శుభకరములకు పలుకులను ప్రీతితో వినుము. నా మాటను శ్రద్ధగా వినచో నీ చెడు బుద్ధి నశించును. జగత్తును సృష్టించి పోషించి లయము చేయనది శంకరుడే. నీవు ఆయన రూపమును ఎరుంగవు. ఆయన దుఃఖమునకు నిలయుడని నీవు ఎట్లు ఊహించుచున్నావు. అనేక రూప నామాచ నానా లీలాకర ప్రభు సర్వస్వామి స్వతంత్రశ్చ మాయాధీశో వికల్పకః ఇది విజ్ఞాయ మేనేత్వం శివాం దేహి శివాయ వై కుహటం త్యజ కుజ్ఞానం సర్వకార్య వినాశనం ఇత్యుక్తా సా మయా మేనా విలపంతి ముహుర్ముహు లజ్జాం కించచ్చనైస్యక్త్వా మునే మాం వాక్యమబ్రవీత్. ఆ ప్రభుడు అనేక నామరూపములతో వివిధ లీలలను చూపుచుండును. ఆ సర్వేశ్వరుడు స్వతంత్రుడు, మాయకు ప్రభువు, అద్వితీయుడు. ఓ మేనా, నీవీ సత్యము నెరింగి శివునికి ఇమ్ము. చెడు పట్టుదలను సర్వకార్యములను పాడుచేయు జ్ఞానమును విడిచిపెట్టము. ఓ ముని, ఈ నా మాటను విని ఆ మేన పరిపరి విధముల విలపించుచు సిగ్గును కొద్దిగా మెల్లగా విడిచి నాతో ఇట్లు పలికెను. మేనోవాచ కిమర్థం తు భవాన్ బ్రహ్మన్ రూపమస్య మహావరం వ్యర్థీ కరోతి కిమియం హన్యతాం న స్వయం శివ న వక్తవ్యం చ భవతా శివాయ ప్రతిదీయతాం న దాస్యేహం శివాయైనాం స్వసుతాం ప్రాణవల్లభాం. మేన ఇట్లు పలికెను. ఓ బ్రహ్మ, నీవు ఈమె యొక్క గొప్ప రూపమును ఎలా వ్యర్థము చేయ నిశ్చయించుచున్నావు? ఈమెను నీవే స్వయముగా సంహరించరాదా? శివునకు ఇమ్మని నీవు నాకు చెప్పకము. నాకు ప్రాణప్రియురాలకు ఈమె నా కుమార్తెను అయిన ఈ కుమార్తెను నేను శివునకు ఇయ్యను. బ్రహ్మోవాచ ఇత్యుక్తే తు తదా సిద్ధాః సనకాద్యా మహామునే సమాగత్య మహాప్రీత్యా వచనం హి దమబ్రువన్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ మహర్షి, ఆమె ఇట్లు చెప్పగా అప్పుడు సనకాది సిద్ధులు ముందుకు వచ్చి మహాప్రేమతో ఇట్లు పలికిరి. సిద్ధావూచుః అయం వై పరమసాక్షాత్ శివః పరసుఖావహః కృపయా చ భవత్పుత్ర్యై దర్శనం దత్తవాన్ ప్రభుః. సిద్ధులు ఇట్లు పలికిరి. బ్రహ్మానందమును ఇచ్చువాడు జగన్నాథుడు అగు ఆ పరమశివుడు దయతో నీ కుమార్తెకు సాక్షాత్కరించి దర్శనమిచ్చినాడు. బ్రహ్మోవాచ అధోవాచతు తాన్ మేనా విలప్య చ ముహుర్ముహుః న దేయాతు మయా సమ్యక్ గిరి సాయోగ్ర రూపిణే కిమర్థం తు భవంతశ్చ సర్వే సిద్ధాః ప్రపంచినః రూపమస్యాః పరం నామ వ్యర్థీకర్తుం సముద్యతాః ఇత్యుక్తే చ తయా తత్ర మునేహం చకితో భవం సర్వే విస్మయమానా దేవ సిద్ధర్షి మానవాః ఏతస్మిన్ సమయే తస్యా హఠం శ్రుత్వా దృఢం మహత్ ధృతం శివప్రియో విష్ణుః సమాగత్య బ్రవీదిదం. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మేన పరిపరి విధముల విలపించి వారితో నిట్లనెను. ఉగ్రరూపుడగు కైలాసపతికి నేను కుమార్తెను ఇయ్యను. సిద్ధులైన మీరందరూ ప్రపంచ వ్యవహారములో ప్రవేశించి ఒక్కటిగా జతగూడి ఈమె యొక్క సుందర రూపమును వ్యర్థము చేయుటకు నడువు కట్టినారు. కారణమేమి? ఓ ముని, అచట ఆమె ఇట్లు పలుకగా నేను, దేవతలు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరూ ఆశ్చర్యమగ్నులమైతిమి. ఇంతలో ఆమె గట్టి మొండి పట్టుదలను గూర్చి వినిన శివప్రియుడగు విష్ణువు వెంటనే వచ్చి ఇట్లు పలికెను. పితృణాం చ ప్రియా పుత్రి మానసీ గుణసంయుత పత్ని హిమవత సాక్షాత్ బ్రహ్మణః కులముత్తమం సహాయాస్తా దృశాలోకే ధన్యాహ్యసి వదామి కిం ధర్మస్యాధార భూతాసి కథం ధర్మం జహాసి దేవైశ్చ ఋషిభిశ్చైవ బ్రహ్మణా వా మయా తథా విరుద్ధం కథ్యతే కిం ను త్వయైన సువిచార్యతాం శివం త్వం న చ జానాసి నిర్గుణః సగుణః సహి విరూపస్స సురూపో హి సర్వసేవ్య సతాం గతిః తేనైవ నిర్మితా దేవి మూల ప్రకృతిరీశ్వరి తత్పార్శ్వే చ తదా తేన నిర్మితః పురుషోత్తమః.
విష్ణువు ఇట్లు పలికెను, నీవు పితృదేవతల అనుంగు మానసపుత్రివి, సద్గుణవతివి, హిమవంతుని భార్యవు. మీ కులము సాక్షాత్తు బ్రహ్మగారి నుండి ప్రవర్తిల్లుటచే ఉత్తమమైనది. నీకు అటువంటి వారు పరిచారకులు. నీవి లోకములో ధన్యురాలవు. నేనేమి చెప్పగలను? నీవు ధర్మమునకు ఆధారమై ఉన్నావు. నీవు ధర్మమును ఎట్లు విడిచిపెట్టుచున్నావు? దేవతలు గాని, ఋషులు గాని, బ్రహ్మ గాని, నేను గాని విరుద్ధముగా పలుకుచున్నామా? నీవే ఆలోచించుకొనుము. నీవు శివుని ఎరుంగవు. ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా, సుందరాకారుడు, వికృతాకారుడు కూడా. ఆయన అందరికీ ఆరాధ్యుడు. సత్పురుషులు పొందే గతి ఆయనయే. మూల ప్రకృతియగు ఈశ్వరీదేవిని ఆయనయే సృష్టించినాడు. తర్వాత ఆయన ఆమె ప్రక్కన ఉండినట్లు పురుషోత్తముని సృష్టించినాడు. తాభ్యాం చాహం బ్రహ్మ తతశ్చ గుణరూపతః అవతీర్య స్వయం రుద్రో లోకానాం హితకారకః. తతో వేదాస్తథా దేవా యత్కించిద్ దృశ్యతే జగత్ స్థావరం జంగమం చేవ తత్సర్వం శంకరాదభూత్. తద్రూపం వర్ణితం కేన జ్ఞాయతే కేన వా పునః. మయా చ బ్రహ్మణా యస్య హ్యతో లబ్ధం చ నైవ హి ఆబ్రహ్మ స్తంభ పర్యంతం యత్కించిద్ దృశ్యతే జగత్ తత్సర్వం చ శివం విద్ధినాత్ర కార్య విచారణ. వారి నుండియే నేను బ్రహ్మ జన్మించితిమి. తరువాత లోకమును హితమును చేయి రుద్రుడు తాను స్వయముగా గుణములను రూపముగా స్వీకరించి అవతరించినాడు. ఆ తర్వాత శంకరుని నుండి వేదములు, దేవతలు, కనబడే ఈ సమస్త జగత్తు, చరాచరణ ప్రాణులు, ఈ సర్వము ఉద్భవించినవి. ఆయన రూపమును ఎవరు వర్ణించగలరు? వర్ణన ఎలా? ఎరింగిన వారెవ్వరు? నాకు గాని బ్రహ్మకు గాని ఆయన యథార్థ స్వరూపము తెలియదు. బ్రహ్మగారి నుండి గడ్డిపోచ వరకు ఈ జగత్తు అంతయు శివస్వరూపమేనని తెలుసుకొనుము. ఈ విషయంలో నీవు సందేహించకుము. స ఏవ దృక్ స్వరూపేనా వర్తీర్ణో నిజలీలయ శివా తప ప్రభావాద్ది తవద్వారి సమాగతః. తస్మాత్వం హిమవత్పత్ని దుఃఖం ముంచ శివం భజ భవిష్యతి మహానందః క్లేశో యాస్యతి సంక్షయం. ఆయన తన లీలచే ఇట్టి స్వరూపముతో అవతరించినాడు. పార్వతి చేసిన తపస్సు యొక్క మహిమచే నీ గుమ్మము వద్దకు వచ్చి ఉన్నాడు. ఓ హిమవంతుని పత్ని, కావున నీవు దుఃఖమును వీడి శివుని భజింపుము. నీకు మహానందము కలుగగలదు. నీ దుఃఖము పూర్తిగా నశించగలదు. బ్రహ్మౌవాచ ఏవం ప్రబోధితాయాస్తు మేనకాయా అభూన్మునే తస్యాస్తు కోమలం కించిన్ మనోవిష్ణు ప్రబోధితం పరం హఠం న తత్యాజ కన్యాం దాతుం హరాయన స్వీచకార తదామేన శివమాయా విమోహిత ఉవాచ చ హరిమ్మేన కించిద్ బుద్ధ గిరిప్రియ శ్రుత్వా విష్ణు వచోరమ్యం గిరిజా జననీ హిసా యది రమ్య తనుః సస్యాత్ తదా దేయ మయా సుత నాణ్యధా కోటిసో యత్నైర్యది సత్యం దృఢం వచః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, ఇట్లు విష్ణువు బోధన చేయగా మేనక యొక్క మనసు కొద్దిగా మెత్తబడెను. కానీ ఆమె తన మొండితనమును వీడలేదు. శివుని మాయచే విమోహితురాలైన ఆ మేన ఆ సమయంలో పార్వతిని శివునకు ఇచ్చుటకు అంగీకరించలేదు. హిమవత్ పత్ని పార్వతి తల్లియగు ఆ మేన విష్ణు యొక్క మధురమగు బోధన విని జ్ఞానము పొందినదై విష్ణువుతో ఇట్లనెను, అతడు సుందరాకారుడైనచో నేను కుమార్తెను ఇచ్చెదను. అట్లు కానిచో కోటి యత్నములు చేసినను నేను ఇయ్యను. నేను సత్యము దృఢము అగు వచనములను పలుకుచున్నాను. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా వచనం మేన తూష్ణీమాస దృఢవ్రత శివేచ్ఛ ప్రేరిత ధన్య తథాకిల మోహిని. బ్రహ్మ ఇట్లు పలికెను, దృఢదీక్ష గల మేన శివుని ఇచ్చచే ప్రేరితురాలై ఇట్లు పలికి మిన్నకుండి ధన్యురాలయ్యను. సర్వ ప్రాణులను ఆ శివేచ్ఛయే మోహింపజేయును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే మేనా ప్రబోధవర్ణం నామ 44. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత ఇందు పార్వతీఖండలో మేనా ప్రబోధం అనే 44వ అధ్యాయము ముగిసినది.